హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహతి క్రియేటివ్ ఛానల్. ఇవాళ క్లాస్ వచ్చేసి క్లాస్ 9 అండి. ఇవాళ మనం క్లాస్లో నేర్చుకోబోతుంది ఫ్లవర్ లోడింగ్. దీన్నే బటన్ హోల్ స్టిచ్ కూడా అంటారు. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది. ఒకటి లాంగ్, ఒకటి షార్ట్, ఒకటి లాంగ్ స్టిచ్, ఒకటి షార్ట్ స్టిచ్ అండి. చూడండి, నేను ఒకటి ఫ్లవర్ లాంటిది ఫ్లవర్ వేసుకున్నాను. ఒకటి ఫ్లవర్ వేసుకొని దానికి స్టిచ్ చేస్తున్నానండి. ఒకటి లాంగ్, ఒకటి షార్ట్. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతోమందికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి. ఇంతసేపు మనం లోపల రౌండ్ స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు పువ్వు రెమ్మలు స్టిచ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సేమ్ ఇందాక మనం స్టిచ్ చేసినట్టే ఒకటి లాంగ్, ఒకటి షార్ట్ అండి. దీన్నే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కూడా అసలు వ్యూస్ రావట్లేదండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా స్టిచ్ చేస్తున్నా అనేది. ఇది మనకి కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మొత్తం క్రాస్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా పూరెమ్మలు అనేవి అట్లా క్రాస్గా ఉంటాయి కదా. ఇట్లా అది మొత్తం క్రాస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అక్కడి నుంచి ఒకటి మధ్యలో వరకు తీసుకోవాలండి. చూద్దాం కాసేపు ముందుకు వెళ్ళాక. చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు మనం కింద నుంచి పై వరకు తీసుకున్నాం కదా. ఇప్పుడు పైన నుంచి వెళ్ళి మధ్య వరకే తీసుకోవాలండి. సగం వరకు తీసుకొని మళ్ళీ ఒకటి లాంగ్ వేసుకుంటే కొంచెం స్ట్రైట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అలా తీసుకోండి. మళ్ళీ హాఫ్ వరకు, అంటే స్ట్రైట్ రావడానికి, షేప్ బాగా రావడానికండి. చూడండి, అంతే అండి, సింపుల్. లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి, లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి వేసుకుంటే అయిపోతుంది.
ఓకే అండి, ఫ్లవర్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం దీని చుట్టుముట్టు గొలుసు కుట్టు వేసుకుందామండి. చైన్ స్టిచ్ ఇది కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, చైన్ స్టిచ్చే కదా అనేసి. ఓకేనా అండి. డబల్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ సింగిల్ కలరే యూజ్ చేశాను. మీరు ఒకవేళ డబల్ కలర్ యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఆ ఫ్లవర్ షేప్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే చాలా బాగా స్టిచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఇది అయిపోయిన తర్వాత ఒక లీఫ్ చూద్దామండి, లీఫ్ స్టిచ్చింగ్. తర్వాత ముందు క్లాసులలో లీఫ్ ఎన్ని రకాలుగా కుట్టొచ్చు అనేసి ఫ్లవర్స్ అవన్నీ చూపిస్తానండి. ఇప్పుడైతే మనం లీఫ్కి వెళ్ళిపోదాము. చూడండి సేమ్ అంతే అండి. అది మనము కింద నుంచి పై వరకు ఫుల్ తీసుకున్నాం కదండి, ఇక్కడ హాఫ్ వరకే అండి. చూడండి లాంగ్ షార్ట్, మళ్ళీ హాఫ్ వరకు, లాంగ్ షార్ట్, మళ్ళీ హాఫ్ వరకు, అంతే. మళ్ళీ లాంగ్, మళ్ళీ షార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి లాంగ్ తీసుకున్నాము, దానికంటే పైకి ఇంకొకటి షార్ట్. ఓకే, ఇది హాఫ్ వరకే తీసుకున్నాం చూడండి, ఎందుకంటే షేప్ అవుట్ అయిపోద్ది, స్ట్రైట్గా రావట్లేదు కదా, మరి క్రాస్ అయిపోయింది. కొంచెం షేప్ రావాలి అంటే మధ్యలో ఒకటి చిన్నది గొలుసు కుట్టు తీసుకోవాలండి. అగో చూడండి, మళ్ళీ ఇంతకుముందు మనం ఎట్లా స్టిచ్ చేసామో సేమ్ అదే. ఇక్కడ హాఫ్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు అక్కడి వరకు ఉంటే చాలా అనుకుంటున్నాను నేను. అసలు మా పాప అయితే చాలా డిస్టర్బ్ చేస్తుందండి. అసలు డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, అటువైపు వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకొక వన్ సైడ్ ఆపోజిట్ సైడ్ సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నాము. మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుందండి, ఆ గ్యాప్లో మనము జర్కన్ స్టోన్స్ కానివ్వండి, లేదంటే పూసలు బీడ్స్, షుగర్ బీడ్స్ అయినా సరే, పర్ల్స్ అయినా సరే మనము స్టిచ్ చేసుకోవచ్చండి, చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మహతి క్రియేటివ్ ఛానల్ని మరింత ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నామండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి. థ్యాంక్ యూ.